హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో కుల్ఫీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కుల్ఫీ చాలా టేస్టీగా, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్తో మీరు ఫాలో అవుతూ చేసినట్లయితే కుల్ఫీ మీకు చాలా చక్కగా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనం కుల్ఫీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్నటువంటి కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 4 కప్స్ వరకు చిక్కని పాలు వేసుకోవాలండి. 4 కప్స్ అంటే దాదాపు 1 లీటర్ అండి. పాలని మనం గరిటెతో కలుపుతూ ఉండాలి. మనం 4 కప్స్ వరకు పాలు తీసుకున్నాం. అయితే ఈ పాలు సగం వరకు అంటే 2 కప్స్ అయ్యేంత వరకు మరిగిస్తూనే ఉండాలి. పాలు మరుగుతున్నప్పుడు పాలు చిక్కగా తయారై మీగడ కడుతుంది. ఈ మీగడ అంచులకి అంటుకుంటుంది. ఇలా అంచులకి అంటుకున్నటువంటి మీగడని మనం గరిటెతో తీసి పాలల్లో కలుపుతూ ఉండాలి. పాలని మరిగించేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి చేయాలండి. పాలు చిక్కగా తయారయ్యి సగానికి అయ్యాయండి. ఇప్పుడు మనం ఈ పాలల్లో 200 గ్రామ్స్ మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత మనం పాలని గరిటెతో కలుపుతూ ఉండాలి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత పాలని మనం 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మరిగిస్తే సరిపోతుందండి. నెక్స్ట్ మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనం కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేయాలి. అలాగే సన్నగా చాప్ చేసిన జీడిపప్పు, బాదం, పిస్తా ఇలా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ పాలని గరిటెతో కలపాలి. పాలు ఇలా మరుగుతుండగా మనం వేరొక బౌల్ తీసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పాలు కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఉండలు కట్టకుండా పాలని బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం దీన్ని మరుగుతున్న పాలల్లో వేసి ఉండలు కట్టకుండా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వలన పాలకి చిక్కదనం పెరిగి కుల్ఫీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కుల్ఫీ చేసేటప్పుడు మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి కుల్ఫీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫైనల్లీ 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. ఒకసారి గరిటెతో మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ పాలను రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు ఉంచాలి. పాలు చల్లారాయండి. ఇప్పుడు మనం ఈ పాలని కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకోవాలి. కుల్ఫీ మౌల్డ్స్ ఫిల్ చేసిన తర్వాత క్యాప్స్తో క్లోజ్ చేసి డీప్ ఫ్రీజర్లో ఉంచాలి. నెక్స్ట్ మనం కుల్ఫీ మౌల్డ్ని 6 to 8 అవర్స్ తర్వాత డీప్ ఫ్రీజర్లోంచి బయటకు తీయాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని నీళ్లు వేసి దానిలో కుల్ఫీ మౌల్డ్ ఉంచి కుల్ఫీ తీసినట్లయితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ కుల్ఫీ రెడీ అయింది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.